హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మా ఇంటి భావతం ఛానల్. ఈరోజు మా ఇంటికాడ వర్షం పడుతుంది, అందుకే నేను చికెన్ పలావ్ చేయాలని డిసైడ్ అయిపోయినా. సో వీడియో చూడండి, మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. సో అంతా పక్క పెట్టి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. నేను ఈరోజు వీడియో ఎందుకు చేయాలంటే బిజీ ఉండే అనమాట. సో చిన్న యాక్సిడెంట్ అయింది, కాల్కి చెప్పులు కూడా వేసుకొని వచ్చలేదు అసలు నాకైతే. ఈవినింగ్ టైంలో రోజు నేను రాగానే మా వీరగాన్ని ఒక గంట సేపు వాకింగ్ తీసుకోవద్దు అనమాట. సో అట్లా బయటకు పోయినప్పుడు వెదర్ మంచిగా అనిపించింది, ఏదైనా స్పెషల్ తినాలనిపించింది. ఇంకా బిర్యానీ తిందాం అనుకున్నా, కాకపోతే అంత పెద్ద ప్రాసెస్ అని చెప్పేసి పలావ్ చేసుకుందామని డిసైడ్ అయినా. ఇంకా చికెన్ షాప్కి పోయినా, పక్కకే మా కిందికి దిగగానే ఉంటుంది. పోయి ఆడ మీడియం సైజ్ చికెన్ అయితే కొట్టించిన, లెగ్ పీస్లు అట్లనే పెట్టించిన నాకు మా అన్నకి. మీలో ఎవరైనా చికెన్ షాప్ పోయి చికెన్ తెచ్చిరా కమెంట్ చేసి చెప్పండి. చికెన్ చికెను వీరగానికి చికెను నీకేనా? నడు 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 ఫాస్ట్ నడు మనం ఉరుకో. డోర్ తీయమని మమ్మీని డోర్ తీయమని. తీసే ఉందిలే. బ్యాటరీ అయిపోయి నడు దాయి కదా. నీకేనా? ఫస్ట్ వంట చేయాలంటే నాన్ వెజ్ అడగాలి కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే తీసిన బయటికి. నాకు వంట చేసేటప్పుడు ఎవ్వరు ఉండదు వంట రూమ్లో. ఎవరైనా ఉంటే మాత్రం అసలు వంట చేయబోదు కాదు, వెళ్ళిపోతా. అట్లా వెళ్ళిపోయి మీరు చేసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతా అనమాట. పీస్ ఎప్పుడైనా చికెన్కి ఇట్లా పెద్ద పెద్దగా ఉంటేనే మంచిగా ఉంటుంది. పెద్ద పెద్దగా చికెన్ లెగ్ పీస్ నాకు మా అన్నకి. చికెన్ని బాగా కడగాలన్నమాట 2 సార్లు. ఎప్పుడైనా చికెన్ కడిగేటప్పుడు మన చేతులకు మాంసం వాసన వస్తుంది అనుకుంటే ఉల్లిగడ్డని కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా, అవి బాగా చేతిలోకి రుద్దుకొని లేదా నిమ్మకాయ ఏదైనా రుద్దుకుంటే కడుక్కుంటే మాంసం వాసన రాదు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు, ఎవరైనా ఉంటే మాత్రం ట్రై చేసుకోవచ్చు. బోన్ పీసెస్ అన్ని తీసి పక్కకు పెట్టేసిన, ఇంకా మా వీరగానికి వస్తుందని చెప్పేసి మిగతావన్నీ నేను పెద్ద పెద్ద కట్ చేసిన అన్ని చికెన్కి అయితే ఇస్తున్నా. సో చికెన్ ఇట్లా నార అట్లా లోట్లు వేసుకోగానే రబ్బర్ రావద్దంటే కొంచెం సేపు ఉప్పు ఇంకా సాల్ట్ వేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట. సో అప్పుడు పీస్ అనేది నార రాదు, మంచిగా వస్తుంది. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఇంకా ఉప్పు వేసుకొని దాన్ని అయితే బాగా కలుపుకున్నాను. నేనైతే షార్ట్ వీడియోలో నేను పలావ్ వీడియో పెట్టినప్పుడు ఒకళ్ళు అడిగిరు అనమాట పలావ్ రెసిపీ పెట్టండి అని. సో అందుకే పెడుతున్నా. 1 kg చికెన్ నుంచి కొంచెం తీసేసిన కాబట్టి రైస్ కూడా ఎక్కువ వేసుకోలేను. 2.5 కప్స్ బియ్యం అయితే వేసుకున్నాను. లాస్ట్ టైం 3 వేసుకున్నాను, కాకపోతే మా కుక్కర్లో సరిపోలేదు అనమాట. అందుకే ఈసారి 1/2 కప్ అయితే తగ్గించేసిన. బియ్యంని కూడా ఎక్కువ కడగొద్దు, అంటే బాస్మతి రైస్ ఎక్కువ కడగొద్దు, ఫ్లేవర్ పోతుంది. సో ఒక్కసారి బాగా కడిగి పాడేసి వాటర్ వేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. మేమైతే బాస్మతి రైస్ ఇండియన్ గేట్ అట్లా ప్యాకెట్లే వాడము. కుళ్ళగా వస్తాయి 120 kg అట్లా, అవే తీసుకుంటాం అనమాట ప్రతిసారి. వంటలు నేర్చుకోవడం అనేది ఒకళ్ళ కోసం కాదు, మనకు నచ్చింది వండుకొని కూడా వంటలు నేర్చుకోవాలని చెప్తాను నేనైతే. నాకు నచ్చింది కంపల్సరీ, ఎవరు వండి పెట్టినా ఎవరు వండి పెట్టకపోయినా నేనైతే నేర్చుకున్నా కాబట్టి ఏదైనా నాకు ఇష్టం వచ్చింది వండేసుకుంటా. చూసిరు కదా, మేమైతే మ్యాక్సిమం అన్ని స్టీల్ కుక్కర్లే వాడుతున్నాము, అది సిల్వర్ అయితే వాడతలేము. మీరు కూడా అవాయిడ్ చేయండి. ఇంక ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టేసుకున్న పొయ్యి మీద. ఈరోజు మనం ఏం పలావ్ చేస్తున్నామంటే కొత్తిమీర పుదీనా పలావ్ అనమాట. ఎందుకంటే మా అన్న ప్రతిసారి కొత్తిమీర పుదీనా వేస్తే ఏరి పక్కకు వాడేస్తాడు బిర్యానీలా. అందుకని చెప్పేసి ఈసారి గ్రైండ్ చేసి కొత్తిమీర పుదీనా పలావ్ చేద్దామని డిసైడ్ అయినా. నేను వీడియోలు ఎందుకు తీస్తలేను, ఎందుకు పెడతలేనంటే పొద్దున్న నేను వెళ్ళిన అనుకో, నాకు 2 సైట్లు ఉన్నాయి. కుక్కట్పల్లికి పెడతావా, నాకు 2 అప్ అండ్ డౌన్ కొట్టాల్సి వస్తుంది. ఎందుకంటే బికాజ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో 2టికి గృహప్రవేశాలు ఉన్నాయి. ఇంకా అవి కంప్లీట్ చేయాలి అనే ఆరాటంలో అక్కడ తిరగడం అవుతుంది. సో వీడియోలోకి టైం దొరుకుతలేదు, తీసినా కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి టైం అయితే లేదు. సో అదే అనమాట రీజన్. మీ అందరూ నన్ను అర్థం చేసుకుంటారనే కోరుకుంటున్నా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే కొత్తిమీర పుదీనాని బాగా కడుక్కున్నాకలా మిక్సీలో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి నేను చాలా తక్కువ వేసుకున్నా, మీరు కొంచెం ఎక్కువ వేసుకోండి. పచ్చిమిర్చి చేదు కావద్దు కాబట్టి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ ఉప్పు అవుతుంది. ఫస్ట్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసిన విషయం మా అన్నయ్యకి చెప్పకూడదు, లేకపోతే తినడు. ఓకే, మా అన్న తిన్నాక వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా రోజులు అయింది కదా వీడియో పెట్టాక. మా మమ్మీ చూపుదాం అనుకున్నా, కాకపోతే చూపేదా మమ్మీ నేను తినేటప్పుడు అందరినీ చూపిస్తాం మీకు. సో ఇప్పుడైతే నెయ్యి వేసుకున్నాం కదా. డాడీ అవునవును తెలుసు. కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇక్కడ. సరేలేమే వస్తున్నావా, సరిపోతుంది. ఈమె వీడియో తీపిస్తుందా? ఆయిల్ వేడి కావాలి, చూపి. నేను ఇంకా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకుంటాం.
చేసిన మంచిగా. బంగారము వీరలు వజ్రము ఆపేస్తున్నా. ఆయిల్ బంద్ చేసి ఆనియన్ అయితే కోసుకోవడం అయితే స్టార్ట్ చేసిన. ఆనియన్ కూడా సన్నగా మంచిగా కోసుకోవాలి. ఎట్లా పడితే అట్లా కోస్తే బ్రౌన్ ఆనియన్స్ కరెక్ట్గా ఉండే అనమాట. సో అన్నీ ఒకటే షేప్లో వచ్చేటట్టు అయితే కోసుకోండి మ్యాక్సిమము. బ్యాక్గ్రౌండ్లో మా డాడీ బోనాల పాటలు పెట్టినట్ట. బోనాల పండుగ స్టార్ట్ అయినప్పటి నుంచి మా ఇంట్లో ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. పొద్దుగా లేచినప్పటి నుంచి అన్ని బోనాల పాటలు ఎన్నుకుంటూ కూర్చుంటాము. మా డాడీ కూడా మస్తు బోనాల పాటలు అయితే వచ్చినాయి. ఇంతకు మీరు విన్నారా? ఇంటే ఏ పాట నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. నాకైతే కంట్లకి వెళ్ళి కంటిన్యూగా నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు బండి మీద పోతున్నాం కదా, బయట డస్ట్ ఉంటుంది కాబట్టి ఆనియన్ కోసినప్పుడు అట్లా అన్నీ బయటకు వచ్చేస్తాయి అనమాట. కొంతమందికి అసలు ఎంత ఉల్లిగడ్డలు కోసినా కళ్ళకి వెళ్ళి నీళ్ళు నాకు ఎందుకు అర్థం కాదు. నాకైతే పటపటపటగా ఆరిపోతాయి. బండి అంటే గుర్తొచ్చింది, నేను మీ అందరికి ఒకటి చెప్పడం మర్చిపోయాను. నేను కింద పడి యాక్సిడెంట్ అయింది. అంటే పెద్ద యాక్సిడెంట్ ఏం కాలేదు, మోకాలు చిప్పలు 2 వలిగిపోయినాయి అనమాట. కింద దెబ్బ తాకింది కాలుకి. సో ఆనియన్ అయితే ఇట్లా కట్ చేసుకున్నాక ఇట్లా పిసుక్కోవాలి. ఎందుకంటే అప్పుడు అవన్నీ సపరేట్ అయితే ఆనియన్ వేగడానికి కూడా ఎక్కువ టైం పట్టదు, మంచిగా జల్ది వేగిపోతాయి. బిర్యానీలకు మెయిన్ కావాల్సింది గరం మసాలాలు. సో ఇవన్నీ మేము గరం మసాలాలు మా ఇంట్లోనే అయితే వేసిన. మీ ఇంట్లో ఏముంటే అవి వేసుకోండి. ఒకవేళ ఏం లేవు అనుకుంటే మార్కెట్లో బిర్యానీ మసాలా అని దొరుకుతుంది, అది తెచ్చుకొని వేసేసుకోండి. ఫస్ట్ అయితే సాజీరా వేసుకోవాలి. సాజీరా తర్వాత కొంచెం ఎంత అంటే ఒక 1 స్పూన్ అంత వేసుకోండి. 4 ఇలాచీలు దంచి వేసుకోండి, దంచకుండా వేసుకోండి, అది మీ ఇష్టము. ఇంకా 7 లవంగాలు వేసుకున్నా, 7 లవంగాలు వేసుకున్నా నేను. పలావ్ అన్నప్పుడు మైల్డ్గానే ఉండాలి కాబట్టి ఎక్కువ గరం మసాలాలు అవసరం లేదు, కొంచెం వేసుకోండి. ఇంకా మిరియాలు మీ ఇంట్లో ఏవి ఉంటే అవన్నీ వేసేసుకోండి. దాల్చిన చెక్క, బిర్యానీ ఆకైతే కంపల్సరీ వేసుకోండి. బిర్యానీ కొంచెం ఘాటు ఉంటుంది, ఎందుకంటే మనం నీళ్ళు మసలేటప్పుడు వేస్తాము, మళ్ళీ చికెన్లు వేస్తాము, మళ్ళీ తాలింపుకి వేస్తాం కాబట్టి అలా కొంచెం గరం మసాలా ఎక్కువనే ఉంటుంది. ఇది పలావ్ మైల్డ్గా ఉండాలి కాబట్టి అన్నీ చూసేసుకోండి. ఇంకా నెక్స్ట్ అయితే ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయ వేసేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువనే వేసుకోండి, బికాజ్ మనం చేసేది కొత్తిమీర చికెన్ పలావ్ కాబట్టి ఇలా కారం వేసుకోవడానికి ఉండదు. మనకు అంత కారం వచ్చేది పచ్చిమిరపకాయలతో కాబట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువనే వేసుకోండి. అల్లం ఎల్లిగడ్డ 2 చెంచాలు అయితే వేసుకున్నా. యాక్చువల్గా మా డాడీ ఈ స్టేజ్లో వేయొద్దు అంటాడు అల్లం ఎల్లిగడ్డ, బికాజ్ అది కింద అడుగు అంటుతుంది అని. నేను చికెన్లో వేయలేను కాబట్టి ఈ స్టేజ్లో అయితే వేసేసిన అనమాట. అంటే టైం అయిపోతుంది, రైస్ జల్దీ కావాలనుకుంటే ఇట్లా నాలాగా వేడి చేసుకొని నీళ్ళైతే. ఇప్పుడైతే మనం రుబ్బి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ పేస్ట్, అది వేసేసి దాంట్లోనే కొన్ని వాటర్ వేసేసి ఆ వాటర్ కూడా వేసేసేయండి. అలానే మొత్తం అంతా అది వేసేసినాక కొంచెం ఇట్లా కుత్తలు ఆడాలి ఆయిల్. దాని తర్వాత చికెన్ వేసుకోవాలి. సో నేను ఎందుకు వాటర్ వేడి పెట్టుకుంటున్నా అంటే అప్పటికి నేను చాలా లేట్ అయిపోయింది అంటే చూసిగా చీకట్లో నేను చికెన్ తెచ్చిన. ఇంకా జల్దీ కావాలని చెప్పేసి కొంచెం 2.5 కప్ రైస్కి 4 కప్స్ వాటర్ పోసుకొని అలానే నిమ్మకాయ వేసుకొని కొంచెం ఉప్పు వేసేసుకొని వాటర్ అయితే పక్క పెట్టేసిన మరగనికే. మీరు కూడా ఎప్పుడైనా హరీ బరీ అంటే జల్దీ కావాలనుకుంటే ఇదే ప్రాసెస్ని ఫాలో కండి. సో ఆ గ్రీన్ మసాలా వేసుకున్నాం కదా, అది కొంచెం ఆగినాకలా కాదు ఏగినాకలా చికెన్ కూడా వేసేసుకోండి. అలానే ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు జల్దీ వంట కావాలనుకుంటే ఇట్లా వేడి నీళ్ళు పెట్టుకొని పోసుకుంటే ఏమవుతుందంటే పలావ్ జల్దీ అవుతుంది. చల్ల నీళ్ళు పోసుకుంటే కొంచెం లేట్గా వస్తుంది విజిల్, అంతే అనమాట. అందుకే మాకు టైం లేట్ అవుతుంది కాబట్టి నేను వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నా. చికెన్ వేసి బాగా కలిపి పక్కకు పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత చూసుకోవాలి. మా ఇంట్లో అయితే రోజు పొద్దుగా లేస్తే బోనాల పండుగనే అవుతుంది. రోజు పోతురాజుల ముఖాలు చూసుడు అవుతుంది. పోతురాజులు ఈ మధ్యలో పోతురాజులా రెడీ అవుతలేదు, దయ్యాలా రెడీ అవుతుంది, నిజంగా చెప్తున్నా. సో చికెన్ అయితే కొంచెం ఉడుకుతుంది. ఇంకా మా డాడీ గ్రీన్ టీ పెట్టమన్నాడు, గ్రీన్ టీ అయితే పెడుతున్నా. గ్రీన్ టీ మసాలా మర్చిపోతున్నా, రోజు అయిపోయింది, ఆ గ్రీన్ టీ పౌడర్ అయిపోయింది, నేను తెచ్చుకోవడం మర్చిపోయినా. ఇంకా ఉన్న అట్లా డాడీకి అయితే గ్రీన్ టీ పెట్టేసిన. ఇప్పుడైతే చికెన్ అయితే చాలా మట్టికైతే చాలాసేపు అయిపోయింది, ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయింది అనుకుంటా. 15 మినిట్స్ సారీ ఒక 7-8 మినిట్స్ అయితే అయింది. ఇట్లా మసాలా కుతుకుతున్నప్పుడు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసేసుకోవాలి. ధనియాల పొడి ఎప్పుడైనా 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటే, జీలకర్ర పొడి మాత్రం ఒక 1 టేబుల్ స్పూన్ కన్నా తక్కువనే వేసుకోండి, లేకపోతే చేదు అవుతుంది అనమాట కూరలు. ఇంతకీ బియ్యంకి వాటర్ ఎంత పెట్టినా అని చెప్పలేను కదా. 2.5 కప్ బియ్యానికి నేను 4 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నా. ఎందుకంటే మనం ఒక కప్ తక్కువనే వేసుకోవాలి, నానబెట్టుకుంటాం కాబట్టి. నేను ఇదేమో పువ్వు అంటారు కదా, ఆ పువ్వు వాళ్ళు ఉంది మర్చిపోయినట్టు చూడము. ఇంకా నా ఇంట్లో అయితే ఏం మసాలా లేకుండా ఓన్లీ గరం మసాలాలు అవన్నీ ఏం వేయలేను. ఉట్టి జీలకర్ర పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా అయితే వేసేసిన. ఇంకా వాటర్లో ఉప్పు వేసుకుంటున్నా. మనకు వాటర్ ఉప్పు అనిపిస్తేనే అప్పుడు పర్ఫెక్ట్గా అవుతుంది పలావు. అంటే మీకు ఎట్లా చెప్పాలంటే చికెన్ని తిన్నప్పుడేమో మనకు బాగుంది అనిపించాలి, అదే నీళ్ళు టేస్ట్ చేసినప్పుడేమో కొంచెం ఉప్పు అనిపించాలి, అప్పుడే మంచిగా ఉంటుంది. లేకపోతే లాస్ట్కి ఏమవుతుందంటే అంత అయిపోయినాక సప్ప పడిపోతుంది ఉప్పు. ఇది చిట్కా మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. బిర్యానీ వండేటప్పుడు కూడా వాటర్ కొంచెం మనకు సాల్టీ అనిపిస్తేనే ఫైనల్గా బిర్యానీ మనకు మంచిగా వస్తుంది, లేదంటే సప్ప పడిపోతుంది.
అన్ని మసాలాలతోనే ఉప్పు అంటదంట, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడని. సో అట్లా అవుతుంది అనమాట. ఎన్ని గరం మసాలాలు వేసినా ఎంత నెయ్యి వేసినా కూడా ఉప్పు వేయకపోతే మాత్రం అస్సలు టేస్ట్ కాదు, కూర కానీ బిర్యానీ కానీ ఏది కానీ. బియ్యంలో వాటర్ పోసి పెట్టుకుంటుండే కదా, బియ్యంలో వాటర్ అనేది తీసేసి డైరెక్ట్ బియ్యం అయితే వేసేసేయాలి ఇప్పుడు చికెన్లకి. వేసి కొంచెం సేపు కలిపి మళ్ళీ వెంటనే వాటర్ వేసేసేయాలి, మళ్ళీ ఇరిగిపోతే అంటారు కదా బియ్యము, అట్లయితే అనమాట. నేను చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్స్తో ఊకంటే నేను బిర్యానీ బాగా చేస్తే ఒకసారి చేసి మీ అందరికీ పిలుస్తాను. ఇప్పటివరకు అయితే పిలవలేను, ఒక రోజు అయితే పిలుస్తా కంపల్సరీ వాళ్ళందరినీ కూడా. బియ్యం వేసుకున్న వెంటనే వాటర్ అయితే వేసేసుకోండి, లేకపోతే బియ్యం ఇరిగిపోతాయి. వీడియోలో అయితే చూపిలేను కానీ వేడి నీళ్ళు అలా వేయనీకే మాత్రం మస్తు తంతాలు పడ్డాయి, ఎందుకంటే అది పోస్తుంటే షెగ తాకుతుంది ఫింగర్కి అంతా. ఆయన కూడా ఫైనల్గా అయితే పోసేసిన అనమాట. మీరు అనుకోవచ్చు కుక్కర్ చూసి ఇంత నిండుగా ఉంది రైస్ అయితే ఫెయిల్ అవుతుందని, అస్సలు కాదు, ఏం కాదు. సో మూత పెట్టేసిన. స్టవ్ కూడా మీ హై కాకుండా మీడియంలో పెట్టేసుకోండి, చిన్నగా కూడా పెట్టుకోకండి. మరి ఒక 10 నిమిషాల తర్వాత విజిల్ కూడా వచ్చేసింది. మేము పలావ్ తినేటప్పుడు మా వీరగాని కూడా ఉండాలి కాబట్టి వానికి కూడా 2 ముక్కలు చికెన్ అయితే ఉడకబెట్టేసిన. ఏమేయం ఉప్పు కూడా ఏమేయం, నార్మల్ వాటర్లో అయితే ఉడకబెట్టేస్తాం. వీటికి ఏం ఫుడ్ పెడితే దొబ్బు అవుతుందో నాకు అర్థమైతే లేదు. వీడు ఏంటంటే ఫుడ్ ఒక్క దగ్గర కూర్చొని తినడు అనమాట, ఉరుక్కుంటా ఆడుకుంటా బాల్ ఆట ఆడిపిస్తేనే ఫుడ్ తింటాడు అనమాట. అట్లా ఆడుకుంటా తినేసరికి వీడు పెయి పడతలేదు ఫుడ్, ఇట్లనే బక్కగా ఉండిపోతుండు. ఎగ్జాక్ట్లీ 10 మినిట్స్కి అయితే విజిల్ అయితే వచ్చేసింది. మా డాడీ ఎట్లా అంటే పలావ్ చేస్తున్నావు దాని కాంబినేషన్ అన్నీ చేయాలి, ఏదో వదిలొద్దు అంటాడు. ఇక అందుకని చెప్పేసి ఆనియన్ అయితే మ్యాండేటరీ, దానికి పెరుగు పచ్చడి కూడా కంపల్సరీ కాబట్టి పెరుగు పచ్చడి ఆనియన్ అయితే కట్ చేసిన మంచిగా. ఇంక ఇప్పుడు బిర్యానీ ఎట్లయిందో మీరే వాళ్ళ నోటితో నిండండి, నచ్చితే మీరు కూడా చేసుకోండి. బాయ్ గాయ్స్. అమ్మా ఉంటాయి అమ్మా, ఇంత కూరుంటాయి అమ్మా, కొడుకులు బిడ్డలు సల్లంగుంటా అమ్మా, దండం పెడతా అమ్మా. నేను తీస్తలేనులే ఫీల్ కాకు. ఇకమ్మా వావ్, నేను ఏ విధంగా అనుకైతే అనుకున్నానో అదే విధంగా వచ్చిందమ్మా. కానీ చికెన్ పుదీనా పలావ్, దిస్ ఇస్ నాట్ రొటీన్. జ్యూస్ ఇట్లనే కావాలమ్మా, నాకు ఇష్టం. కొంచెం వాటర్ అయింది కదా. ఏయ్ ఏ వీరే నీకు చికెన్ ఉడకబెట్ట బేటా పనుకో. బాగుందా? చికెన్ ఇట్లా ముట్టుకుంటే ఎరిగిపోతుంది. ముట్టుకుంటే అడుగు కూడా అంటలేదు, మంచిగా అయింది. పీస్ కూడా మంచిగా ఉంది. నువ్వేం చెప్పండి, డైలాగ్ ఏం లేదా? ప్రేక్షకుడు మాత్రం చాలా బాగుంది. చికెన్ ఇట్లా ముట్టుకుంటే ఎరిగిపోతుంది. ముట్టుకుంటే అడుగు కూడా అంటలేదు, మంచిగా అయింది. పీస్ కూడా మంచిగా ఉంది. నువ్వేం చెప్పండి, డైలాగ్ ఏం లేదా? ప్రేక్షకుడు మాత్రం చాలా బాగుంది.